మేము హైదరాబాద్ నుంచి జనతా క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ తరఫున రాత్రి బయలుదేరి ఒక 150 మంది వచ్చాం ఇక్కడికి. ఇంకా ఒక 200 మంది ఆన్ ది వేలో ఉన్నారు. అందరూ డ్రైవర్స్ అందరూ కలిపి వస్తున్నారు. మాకు సమస్య ఏంటంటే ముఖ్యంగా హైదరాబాద్లో పోయిన నెల 2వ తారీఖున ఉమ్మడి రాజధాని కింద మీ పరిధి అయిపోయిందన్న కారణంతో దొరికిన దొరికినట్టు ఏపీ పనులను పట్టుకొని సీజ్ చేస్తున్నారు. ఇది లాస్ట్ మంత్ నుంచే చేస్తున్నారు. ఆల్రెడీ ఈ విషయం పోయిన నెల 2వ తారీఖు లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తే కొన్ని రోజులు ఆగినాయి. మళ్ళీ ఒక వారం రోజుల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తెలంగాణ డ్రైవర్లు ఎప్పుడైతే గొడవలు స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇక మళ్ళీ ఎక్కువైపోయింది. ఆర్డీఓలు కూడా బాగా వస్తున్నారు. ఈ లాస్ట్ 3 రోజుల్లో 34 బండ్లు సీజ్ చేశారు ఏపీ బండ్లు. నిన్న కూడా జగ్గైపేట దాటిన తర్వాత మన తెలంగాణ బోర్డర్ ఎంటర్ అవ్వగానే 9 బండ్లు సీజ్ అయినాయి. దాంట్లో ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు దగ్గర 7-8 మంది ఉన్నారు. సీజ్ అయిన బండ్లు అక్కడ ఆర్టీఓ ఆఫీస్ కాడ పెట్టి వచ్చారు. ఒక్కొక్క బండికి 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు ఫైన్ వేస్తున్నారు. ఒక క్యాబ్ డ్రైవరు బండి ఈఎంఐ వస్తే కట్టుకోవడానికి 2,000, 3,000 బదులు అడుక్కునే పరిస్థితిలో ఉన్న డ్రైవరు ఒకేసారి ఫైన్ 1,00,000 నుంచి 1,50,000 వేస్తే కట్టుకునే పరిస్థితిలో ఉంటాడా? ఉండలేడు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీకు సపరేట్ అయిపోయింది కాబట్టి, ఉమ్మడి రాజధాని కింద ఉన్న టైం కూడా అయిపోయింది కాబట్టి మీరు తెలంగాణలోకి మార్చుకొని బిజినెస్ చేసుకునే పని అయితే చేసుకోండి. ఏపీ రిజిస్ట్రేషన్తో తిప్పుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ కుదరదు, వెళ్ళిపోవాల్సిందే. లోకల్లో అయితే బిజినెస్ చేయొద్దు. లోకల్లో బిజినెస్ చేయొద్దంటే ఇవాళ కొత్తగా చేస్తున్నామా బిజినెస్? ఎప్పటి నుంచి చేస్తున్నాం? దగ్గర 15-20 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా పోయిన వాళ్ళు ఉన్నారు. 5 ఏళ్ల కిందట పోయిన వాళ్ళు ఉన్నారు. చిన్నప్పటి నుంచి చదువుకొని అక్కడ సర్టిఫికేట్లు కానీ ఆధార్ కార్డు కానీ అక్కడే ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ప్రూఫ్స్ ఇక్కడ ఉండబట్టి, ఇక్కడ లోకల్ ప్రూఫ్స్ ఉండబట్టి ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్ తీసుకున్నారు. అది ఇప్పుడు తప్పు అయిపోయిందా? అంటే మీకు స్టేట్ విడిపోయినంత మాత్రాన ఇప్పుడు జనాలను కూడా విడగొట్టేసి ఎవరి దారిని వాళ్ళు చూసుకోండి అంటే ఎలా వెళ్తారు? పైగా ఇప్పుడు ఇదేంటి స్టార్ట్ అయిపోయింది, ఇయర్ స్టార్ట్ అయిపోయింది. పిల్లలను స్కూల్లో చేర్పించే వాళ్ళు చేర్పించున్నారు, కాలేజీలో చేర్పించిన వాళ్ళు చేర్పించున్నారు. ఇప్పుడు నువ్వు తట్టాబుట్ట చదువుకొని వెళ్ళిపోమంటానికి నీకు హక్కు ఎక్కడ ఉంది అసలు? కనీసం అదేంటో ఆలోచించాలి కదా. ఇది నువ్వు కేవలం రెండు రాష్ట్రాల మధ్య సమస్యలాగానే నువ్వు పట్టుకుంటున్నారు. కానీ మీరు మానవతా దృక్పథంతో ఆలోచించండి. అక్కడ ఉన్నది తెలుగు వాళ్ళే, ఇక్కడ ఉన్నది తెలుగు వాళ్ళే. దీనికి పరిష్కారం ఏంటి? ఎవరు చూపించాలి దీనికి పరిష్కారం? అక్కడ గవర్నమెంట్ చూపించాలా, ఇక్కడ గవర్నమెంట్ చూపించాలా? అక్కడ ఆర్డీఓల దగ్గరికి వెళ్తే మేము రూల్ ప్రకారం ప్రాసెస్ చేస్తున్నాము, మీరు రూల్ ప్రకారం ఇక్కడ ఉండడానికి లేదు అని అంటున్నారు. పోయిన నెల 2వ తారీఖు లోకేష్ గారి దగ్గరకు వచ్చాం. లోకేష్ గారి దగ్గరకు వచ్చి వినతిపత్రం ఇచ్చాం. మళ్ళీ తర్వాత 7వ తారీఖు హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు నాయుడు గారికి వినతిపత్రం ఇచ్చాం. ఒక నెల రోజులు ఆగినాయి దాడులు. మళ్ళీ 3 రోజుల నుంచి స్టార్ట్ అయినాయి. ఎక్కడికి పోవాలి? దగ్గర బండ్లన్నీ బయట రోడ్డు మీద పార్కింగ్ చేసిన బండ్లు కూడా వదలట్లేదు. ఒకవేళ తిప్పుతడం కాదు, ఇంటి దగ్గర పార్కింగ్ చేసిన బండ్లు కూడా వదలట్లేదు. ఏపీ రిజిస్ట్రేషన్ ఉండడం వల్లనే ఇలా జరుగుతుంది. కేవలం ఏపీ రిజిస్ట్రేషన్, అదర్ స్టేట్ వెహికల్స్ అన్నింటినీ పంపించేస్తున్నారండి. అదర్ స్టేట్ వెహికల్స్ అన్నిటి మీద దాడులు జరుగుతున్నాయి. కాకపోతే మేమనేది ఏంటంటే ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్రని ఎలా చూశారు, ఏపీని కూడా అలాగే చూస్తారా? అదే పరిస్థితిలో ఉందా మరి? అలా ఎలా కుదిరింది? నిన్న మొన్నటి దాకా కలిసి ఉన్న వాళ్ళం ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే తట్టపట్ట చదువుకొని ఎలా వెళ్తారు? దానికంటే ఒక ప్రాసెస్ ఉంది కదా. ఇప్పుడు మీరు రాష్ట్రం విడదీయడానికి మీకు ఎన్ని సంవత్సరాలు టైం పట్టింది? అన్ని సంవత్సరాలు మీకు రాష్ట్రం విడదీయడానికి టైం పట్టినప్పుడు అక్కడ ఉన్న జనాలను కూడా ఉన్న కార్లు ఒకేసారి తీసుకొని వెళ్ళిపోవడానికి ఒక టైం ఇవ్వాలి. దానికంటూ ఒక చర్చ అనేది జరగాలి కదా. ఏమీ లేకుండా వెళ్ళిపోండి అంటే ఎలా వెళ్ళిపోతారు? అటువైపు అయితే చాలా క్లియర్గా ఉన్నారండి వాళ్ళు. ఏంటంటే పాము చావాలి కర్రకూడదు అన్న టైపులో ఉన్నారు. ఎట్లా అంటే ఏపీ వాళ్ళకి మేము వ్యతిరేకం కాదన్నట్టుగా ఉన్నారు. అలాగని అనుకూలమని చెప్పట్లా. ఇప్పుడు మా మీద దాడులు జరుగుతున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మొన్న శనివారం రోజు ఒక వ్యక్తి మీద దాడి జరిగింది. పోలీసు అయితే దీన్ని స్టేట్లో ఉన్న అన్ని గ్రూపులకి, అన్ని ఆర్గనైజేషన్లకి, అన్ని సొసైటీలకి పంపిస్తాం. ఈ విషయాన్ని ఒక ఆంధ్ర వాళ్ళకి, ఆంధ్ర క్యాబ్, పైగా డబ్బున్నోడికి సమస్య రాలా, ఒక పేదవాడికి సమస్య వచ్చింది. ఇది క్యాబ్ డ్రైవర్ అంటే ఎవడో డబ్బున్నోడు ఉండడు, పేదవాడే ఉంటాడు. ఒక పేదవాడికి సమస్య వచ్చినప్పుడు ఎవరు స్పందించరా? ఇప్పుడు ఇన్నిసార్లు తిరిగాము, కనీసం మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లే. ఎక్కడ ఏంది కర్మైంది మాకు? ఓట్లకు వచ్చినప్పుడేమో ఒక రకంగా ఉంటారు, ఇప్పుడు సమస్య వచ్చినప్పుడేమో కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లా. చంద్రబాబు నాయుడు గారి పిఏకి 2 రోజుల నుంచి దగ్గర 20 మెసేజ్లు పెట్టా విత్ ప్రూఫ్స్, వీడియోలు, ఆడియోలు. తెలంగాణ వాళ్ళు మా మీద దాడులు చేసే వీడియోలు, మాతో ప్రవర్తించే అసభ్యకరమైన తీరుతో ఆడియోలు, వాటితోటి రాజగోపాల్ నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారి పిఏ ఆయనకి నేను 20 మెసేజ్లు పెట్టా, రిప్లై లేదు. లోకేష్ గారి పిఏకి మెసేజ్లు పెట్టా, రిప్లై లేదు.
ఇంకా అక్కడ మాకు న్యాయం జరగలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చాం మేము. గతంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు సమస్య కొన్ని రోజులు సద్దుమణిగిందని చెప్పారు కదా. మేము చెప్తున్నది అదే అన్న, అప్పుడు అఫీషియల్గా మాకేం చెప్పలా. అక్కడికి వెళ్ళాము, మరి లోకేష్ గారు చెప్పారు, ఎవరు చెప్పారో మాకు తెలియదు. మమ్మల్ని ఏపీ బండ్ల వరకు అయితే ఎగ్జామ్షన్ ఇమ్మన్నారని చెప్పేసి ఒక అధికారి, తెలంగాణ అధికారి ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి మేము కూడా హ్యాపీగానే ఉన్నాం. సరేలే మన సమస్య తీరింది. దాడులు జరుగుతున్నాయి, మళ్ళీ వారం నుంచి దాడులు జరుగుతున్నాయి. ఈసారి ఏంటంటే డైరెక్ట్ ఆర్డీఓలు కూడా రోడ్ల మీదకి వచ్చి నేను శంషాబాద్ పిఎస్ దగ్గర మీటింగ్ జరిగింది. వాళ్ళకి, తెలంగాణ డ్రైవర్లకి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులకి, ఆర్డీఓలకి, డిపార్ట్మెంట్కి, వీళ్ళు నలుగురు కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకొని ఏమని డిక్లేర్ చేశారంటే అదర్ స్టేట్ వెహికల్తో పాటు ఏపీ వెహికల్ కూడా, అంటే ఏపీ వెహికల్ కూడా అదర్ స్టేట్ వెహికల్ ఇప్పుడు వాళ్ళ దృష్టిలో అట్లాగే చూస్తూ వీటిని ఎక్కడ దొరికినా సీజ్ చేయండి, లోకల్లో ఉండడానికి లేదు. ఇంకొక ఆప్షన్ ఏమి ఇచ్చారంటే తెలంగాణ లోకల్ డ్రైవర్లకి ఎక్కడైనా సరే ఏపీ బండి కనబడితే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఈ నెంబర్ కాల్ చేయండి. ఆ కాల్ చేసి ఆ లొకేషను ఫోటో పెట్టండి. ఫోటో పెడితే చుట్టుపక్కల ఉన్న ఆర్డీఓలను అలర్ట్ చేసి ఆ బండిని పట్టుకునే బాధ్యత మాది అని చెప్పేసి అంత కట్టుదిట్టంగా ఏపీ బండ్ల గురించి అంత కట్టుదిట్టంగా, ఎంత గౌరవం అండి ఇది. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి బండి కనపడితే వాళ్ళు చెప్పే బాధ ఏంటంటే మా స్టేట్కి ట్యాక్స్ కట్టట్లేదు, మీరు ట్యాక్స్ కట్టుకోకుండా తిప్పుతున్నాం అన్నారు. ఇక్కడ ఉన్న అందరి బండ్ల దగ్గర కూడా ఆల్ ఇండియా పర్మిట్ ఉంది. ఆల్ ఇండియా పర్మిట్తో పాటు తెలంగాణ టెంపరవరీ పర్మిట్ ప్రతి 3 నెలలకు ఒకసారి ఇస్తారు. ఇంతకుముందు ఇవాళ గతంలో ఒక 1 ఇయర్ నుంచి కొన్ని చెక్ పోస్టుల్లో ఇస్తున్నారు. అక్కడ 3 నెలల పర్మిట్ తీసుకుంటున్నాం. ఆల్ ఇండియా పర్మిట్తో పాటు తెలంగాణ టెంపరవరీ పర్మిట్ తీసుకుంటున్నాం. ఇక్కడ స్టేట్లో మళ్ళీ ట్యాక్స్ కడుతున్నాం. తెలంగాణ టెంపరవరీ పర్మిట్ కట్టుకున్నా కానీ మీరు మాకు ట్యాక్స్ కట్టట్లేదు అంటున్నారు. ఆ తెలంగాణ టెంపరవరీ పర్మిట్ లేదనుకోండి, బండి సీజ్ చేయండి. ఎవరైనా అడిగితే అప్పుడు అడగండి. తెలంగాణకి టెంపరవరీ పర్మిట్ కట్టుకున్నా కానీ మీరు సీజ్ చేస్తుంటే బండిని మేము ఎక్కడికి పోవాలని చెప్పండి మీరు.